మలుపులోని మాధుర్యం 4వ భాగం. ఆ రోజు సాయంత్రం లలిత తీరిగ్గా కూర్చుని ఏదో నవల చదువుకుంటోంది. పిల్లలెవరూ లేరు. రాముడు, లక్ష్మి తోటలో ఉన్నారు పూలు కోస్తూ. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఒంటరిగా ఉన్న లలిత దగ్గరికి మెల్లగా వచ్చి సున్నితంగా ఆమె కళ్ళు మూశాడు ప్రభు. క్షణం తెల్లబోయిన లలిత తేరుకుని అతని 2 చేతులు పట్టుకుని సున్నితంగా తడుముతూ ప్రభు అంది సన్నగా నవ్వుతూ. ప్రభు గుండె లయ తప్పింది. లలిత అన్నాడు మెల్లగా. అంది లలిత మెల్లగా అతని చేతుల్ని తప్పిస్తూ. ఆమె చెవిలో ప్రేమ పెళ్ళా అంటూ పగలబడి నవ్విన లక్ష్మి నవ్వే ప్రతిధ్వనిస్తోంది. లలిత చెప్పండి. అతని మాటలు వినడానికి సిద్ధపడుతున్నట్లుగా తల ఊపింది లలిత. ఐ లవ్ యూ లలిత, ఐ లవ్ యూ సో మచ్. ఆమె 2 చేతుల్ని తన చేతుల్లో ఇముడ్చుకుంటూ అన్నాడు ప్రభు. ఈజ్ ఇట్? మధురంగా నవ్వింది లలిత. అవును లలిత, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నా మనసు నాకు దూరమైంది. అయ్యో పాపం, ఎక్కడికి పోయింది? వచ్చే నవ్వును ఆపుకుంటూ అంది లలిత. వేళాకోళం కాదు లలిత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదెలా సంభవం ప్రభుబాబు? అంది లలిత మెల్లగా. ఎందుకు సంభవం కాదు? నేను కూటికి గతిలేని దాన్ని. నాకు చాలా డబ్బుంది. నాకు చదువు కూడా అంతంత మాత్రమేనని మీకు తెలుసు. నాకు కావాల్సింది సంస్కారం, గంభీరంగా అన్నాడు. కానీ ఇంకేం ఆలోచించక లలిత, నువ్వు అను, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అభ్యర్థనగా అన్నాడు ప్రభు. మరి మీ నాన్నగారు ఒప్పుకుంటారా? ఏదో ఆలోచిస్తూ అంది లలిత. ఆయన ఒప్పుకోవడం ఎందుకు? బాగుంది, కాబోయే కోడల్ని నేను ఆయనకి నచ్చొద్దు? పక్కలో బాంబు పేలినట్టు తుళ్ళిపడ్డాడు ప్రభు. అది కాదు, మీ నాన్నగారికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు ప్రభు, ఆనందంగా అంది లలిత. అమ్మో గట్టిదే అనుకున్నాడు ప్రభు మనసులో. అది కాదు లలిత, మా పెద్దవేళ్ళు ఉన్నారే, వీళ్ళ మెంటాలిటీ ఏమిటో చేస్తే అర్థం కాదు మనకి. మనకి నచ్చిన వారిని కాదనడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకుంటారు. అందుకే ప్రస్తుతం విషయం వాళ్ళదాకా వెళ్ళనివ్వద్దు. బాంబేలో మాకో మంచి ప్యాలెస్ ఉంది. మనం కొన్నాళ్ల పాటు దాంట్లో ఉందాం. ఆ తరువాత తెలిసినా ఏమనరు. చచ్చినట్టొచ్చి మనల్ని తీసుకెళ్తారు. ఏమంటావు? ఆశగా అడిగాడు ప్రభు. చచ్చా, లేచిపోవడమా? అంది లలిత కంగారుగా. భలే దానివే, అలా అంటావేమిటి? అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని ఎలా పెళ్లాడాడు? దాన్ని లేచిపోవడం అంటారా? పోనీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే? ఏదో ఆలోచిస్తూ అంది లలిత. అమ్మో, అనుకున్నంత అమాయకురాలు కాదు. మనసులోనే అనుకుని పైకి, అయ్య బాబోయ్, ఈ విషయం ఎలాగూ నాన్న చెవిలో పడుతుంది. ఇంకా అంతే సంగతులు. మనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వడు అన్నాడు ప్రభు. పోనిద్దరు హాయిగా మనమే సంపాదించుకుందాం. అలా కాదు లలిత, ఇప్పటికీ నా మాట విను. అతి త్వరలో మా నాన్నకు చెప్పి ఒప్పించే పూచి నాది. నా మీద నీకు నమ్మకం లేదా? నిష్ఠూరంగా అన్నాడు ప్రభు. చచ, అది కాదు ప్రభు. మరి పోనీ గుళ్ళో పెళ్లి చేసుకుందామా? పక్కున నవ్వింది లలిత. ఎందుకు నవ్వావు? చిన్నబుచ్చుకుంటూ అన్నాడు అతను. ఏం లేదు, సరేలేండి, పెళ్ళి మెల్లగా చేసుకుందాం. కానీ నాకు కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. మృదువుగా అంది లలిత. ఓకే, అలాగే కానీ మై డియర్ లల్లి, నీ జవాబు నేను కోరేదిగా ఉండాలి సుమా అన్నాడు ప్రభు. లలిత మళ్ళీ నవ్వింది తీయగా. థ్యాంక్ యూ మై స్వీట్ డార్లింగ్ అంటూ గాల్లోకి ఓ ముద్దు విసురుతూ వెళ్ళిపోయాడు ప్రభు ఆనందంగా. అతని అమాయకత్వానికి ముసిముసిగా నవ్వుకుంది లలిత. వీళ్ళకి తెలియకుండా అంతా గమనించిన రవి ఉడికిపోయాడు. ఓరి ప్రభు, ఎంత బాగా ప్లాన్ వేశావురా! ఆ అమ్మాయిని ఎంత తెలివిగా బుట్టలో వేశావు. ఏమైనా సరే నీకు ఆ అమ్మాయిని దక్కనివ్వను అని శపథం చేసుకున్నాడు. అమ్మా లలిత, నేను అనుకున్నదంతా నిజమని నిరూపించావు. పేద ఇంటి పిల్లవని జాలిపడి ఆశ్రయమిస్తే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తావా? నయం, ఇంకా మంచిదానివనుకున్నాను. త్వరలోనే మేలుకున్నాను. అయినా పిచ్చి టీచరమ్మ, వాడి సంగతి పూర్తిగా తెలియకుండానే తొందరపడి అత్యాశతో వాడు పన్నిన వలలో పడిపోయావు. అనుభవించు కసిగా అనుకున్నాడు. నిజంగా ఆ పిల్ల అలాంటిదేనా? అంతరాత్మ ప్రశ్నించింది. కాక ఇంత చూశాక కూడా నీకు అనుమానమేనా? కస్సుమన్నాడు రవి. ఆ రాత్రి భోజనాలయ్యాక, టీచర్ ప్లీజ్ కాసిన్ని చల్లటి మంచినీళ్ళు ఇవ్వరు అభ్యర్థనగా అన్నాడు రవి. క్షణం ఆలోచించిన లలిత ఏమనుకుందో మెల్లగా వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళు తెచ్చి అతనికి అందించింది. అతనంతకు ముందెప్పుడు తననేది అడగలేదు. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నీళ్లు గటగట తాగేసి వెళ్ళిపోయాడు రవి. అతని కళ్ళల్లోని వెలుగుకి ఆశ్చర్యపోయింది లలిత. ఏమిటి తని ప్రవృత్తి? కాసేపు మండిపడతాడు, కాసేపు వెన్నెలంత చల్లగా నవ్వుతాడు, కాసేపు టీచర్ అని, మరి కాసేపు లలిత అని అంటాడు. అతన్నెంత చదవాలని ప్రయత్నించినా లలితకి సాధ్యం కావడం లేదు. మర్నాడు మధ్యాహ్నం ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మెల్లగా గదిలోకి వచ్చాడు రవి.
పడుకుని ఏదో ఆలోచిస్తున్న లలిత తుళ్ళిపడి చూసింది. ఎదురుగా రవి. ఓహ్ సారీ, నిద్రపోతున్నారా? తలవని తలంపుగా అడిగాడు రవి. నోనో రండి అంది లలిత లేస్తూ. అతను లోపలికొచ్చాడు. కూర్చోండి అంది లలిత. మనసులో ఇతనెందుకు వచ్చాడబ్బా అనుకుంటూనే అతను కూర్చోగానే తను కూర్చుంది. 2 నిమిషాల మౌనం తర్వాత తన చేతిలోని ఓ దంతం పెట్టెని చూపిస్తూ ఇది చూడండి ఎలా ఉంది అన్నాడు రవి. ఏమిటి అంటూ కుతూహలంగా పెట్టె తెరిచి చూసింది లలిత. అందులో ముద్దులు మూటగడుతున్నట్టున్న ఓ నెక్లెస్ ఉంది. అది చూసి ఎగిరి గంతేసినంత పనిచేసింది లలిత. ఓ వెరీ నైస్, మార్వలెస్, ఈ మోడల్ చాలా బాగుంది. ఇలాంటి డైమండ్ నెక్లెస్ అంటే నాకు చాలా ఇష్టం. కొత్తగా లేదు, అమ్మగారిదా? తన్ని తాను మర్చి చిన్నపిల్లల అడిగింది. అవును, విజయ సూచకంగా నవ్వాడు రవి. ఎందుకు నవ్వుతున్నారు అంది లలిత. అవి డైమండ్స్ అని మీకేలా తెలుసు నిలదీసినట్టు అడిగాడు రవి. ఆ నెక్లెస్ తన మెళ్ళో పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఇదంతా పెట్టి చూస్తే తెలియడంలా, అదీ కాక దగదగా మెరిసిపోతోంది కూడా అంది లలిత. రవి మొహం అదోలా అయింది. ఇది ఎంత ఖరీదు ఉంటుందంటారు అన్నాడు అనుమానంగా. లలిత నెక్లెస్ మెళ్ళోంచి తీసి పరిశీలనగా చూసి 2000 ఉండదు అంది అమాయకంగా. ఆ మాటకి విరగబడి నవ్వాడు రవి. ఎందుకు మీరు ప్రతిదానికి కారణం లేకుండానే నవ్వుతారు అంది లలిత చిన్నబుచ్చుకున్నట్టు. దీని ఖరీదు 2000 కాదు, దాదాపు 2 లక్షలు గర్వంగా అన్నాడు రవి. అమ్మో 2 లక్షలా? కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చెయ్యుంచుకుంది లలిత. ఎస్, 2 లక్షలే. అయితే తీసుకోండి బాబు. ఏదో ముట్టుకోరానిది ముట్టుకున్నట్టు దాన్ని పెట్టెలో పెట్టి అతనికి అందించేసింది లలిత. అతను మళ్ళీ నవ్వాడు. ఇంతకీ ఇది నాకెందుకు చూపించినట్టు అంది లలిత మెల్లగా. ఇది ఈ ఇంటి పెద్ద కోడలికి ఇవ్వాలి, అందుకే. అంటే సుభద్ర గారికి అన్న మాట. అతని మాటకు అడ్డొస్తూ అంది లలిత. అవును, అయితే మరేం లేదు, అలాంటిదే చిన్న కోడలికి కూడా చేయించాలని నాన్న అభిప్రాయం. మోడల్ బాగుందా లేదా అని మీ అభిప్రాయం కూడా తీసుకుందామని తీసుకొచ్చాను. ఓ కంగ్రాచ్యులేషన్స్, మీకు మ్యాచ్ సెటిల్ అయిందా అంది లలిత ఉత్సాహంగా. ఇంకా కాలేదు, కాబోతోంది. ఓ మీ ఊరేనా? కాదు, వైజాగ్. డాడీ అప్పుడే చేసుకోమంటున్నారు. నేనేమో నర్సింగ్ హోమ్ ఓపెనింగ్ అది అయ్యాక, ఆపై అన్నయ్య పెళ్ళయ్యాక చేసుకుందామనుకుంటున్నాను. వీలు చూసుకుని పిల్లని చూసి రావాలి అన్నాడు రవి. బాగుంది అంది లలిత మనసులో. ఈ సొదంతా నాకెందుకు చెప్తున్నట్టు అనుకుంటూ. కట్నం ఎంతో తెలుసా హఠాత్తుగా అన్నాడు రవి. ఎంత? 2 లక్షలు. అంటే మీ వెల ఈ నెక్లెస్ వీరంతన్నమాట. తుళ్ళిపడ్డాడు రవి. ఏమిటి అన్నాడు తీక్షణంగా. సారీ, మీ నాన్న కట్నం ఎంత ఇస్తాడు పొగరుగా అడిగాడు రవి. ఓ 2000 ఇవ్వచ్చు. అంతేనా? అదే మాకు చాలా కష్టం రవిబాబు బాధగా అంది లలిత. పర్వాలేదు, కట్నం ఇవ్వకపోయినా మీ అందం చూసి ఏ లక్షాధికారో రావచ్చు ప్రభుని దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా అన్నాడు రవి. లలిత మొహం కందగడ్డలా అయిపోయింది. కోపాన్ని అదుపులో పెట్టుకొని అయితే నేనంత అందంగా ఉన్నానంటారా అంది అతన్నే చూస్తూ. అఫ్కోర్స్, అలాంటప్పుడు మీరే నన్ను ఎందుకు చేసుకోకూడదు కొయ్యబారిపోయాడు రవి. అంత సూటిగా అడుగుతుందని అతను ఊహించనే లేదు. అతన్ని చూసి పక్కున నవ్వింది లలిత. అతని తల మరింత మారిపోయింది. సారీ, మీకు 2 లక్షల కట్నంతో పెద్ద చదువులు చదువుకున్న అమ్మాయి స్థిరపడబోతోంది కదూ. అది కంగారు పడకండి మిస్టర్ రవి, నేనేదో తమాషా కన్నాను నవ్వేసింది లలిత. ఆ అమ్మాయిని అవమానించాలని వచ్చిన రవి తనే అవమానపడ్డట్టు ఫీల్ అయ్యాడు. మెల్లగా లేచి సారీ అన్నాడు. పర్వాలేదు, కూర్చోండి రవిబాబు, మీతో కొంచెం మాట్లాడాలి. వీలు చూసుకుని నేనే వద్దామనుకున్నాను. దైవికంగా మీరే వచ్చారు మెల్లగా అంది లలిత. ఎన్నో పరుషవాక్యాలు పలికి ఆమెను నొప్పించాలని వచ్చిన రవి ఆమె మాటలకి గంగిరెద్దులా తలూపాడు. మళ్ళీ కూర్చుంటూ మీరు నాకు సహాయం చేయాలి రవిబాబు అంది లలిత. చెప్పండి, స్నేహరీత్యా అడుగుతున్నాను, మరోలా భావించకూడదు తల వంచుకొని సీరియస్గా అంది లలిత. చిత్రంగా చూశాడు రవి. ఎప్పుడూ తమాషాగా గలగలా నవ్వుతూ మాట్లాడే ఈ అమ్మాయి ఇదేమిటి హఠాత్తుగా గంభీరంగా అయిపోయింది అనుకున్నాడు ఆశ్చర్యంగా. ఏం చేస్తారా మళ్ళీ అడిగింది లలిత. ష్యూర్, అలాగే చేస్తాను, చెప్పండి అన్నాడు. లలిత క్షణం మొహమాటంగా ఆగిపోయింది. రవికి ఆమెను చూస్తుంటే మనసెందుకో చివుక్కుమంది. అందుకే డబ్బేమైనా కావాలా అన్నాడు సున్నితంగా. నో, డబ్బు కాదు. ఒకసారి అతని కేసు చూసి మళ్ళీ తలదించేసిందామె. మీ ఊరెళ్ళి రావడానికి పర్మిషన్ కావాలా? చెప్పండి, డాడీతో నేను మాట్లాడతాను. ఓహో అది కాదు. మరి మీరు నన్ను అసహించుకోబోరుగా? నేను అడిగింది కేవలం మాట సహాయమే, మిమ్మల్ని అసహించుకోవడమా? చచ, భలేవారే, చెప్పండి అన్నాడు నవ్వుతూ. ప్రభు మిమ్మల్ని అడిగితే నేను లలిత ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పాలి. నిర్ఘాంతపోయాడు రవి. పాముని చూసినట్టు చూశాడు ఆమె కేసి.
అదిగో అలా చూడకండి, మాట వరుసకే అని మళ్ళీ చెప్తున్నాను, కావాలంటే ప్రామిస్ చేస్తాను మెల్లగా అంది లలిత. అది కాదు లలిత, మీరింకేం మాట్లాడకండి రవి, దయచేసి అనండి. మీరు నిజంగా చేసుకుంటానని ముందుకొచ్చినా నేను మిమ్మల్ని చేసుకోను, నా మాట నమ్మండి. దానివల్ల మీ కొరిగేదేమిటి? అది తర్వాత చెప్తాను, కొన్నాళ్ళు నా కోసం నటించండి ప్లీజ్. ఎన్నాళ్ళు? మ్యాక్సిమం 15 రోజులు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను అనేశాడు రవి. చాలా థ్యాంక్స్ రవిబాబు, మిమ్మల్ని శ్రమ పెట్టాల్సి వచ్చింది, సారీ, వస్తాను అంటూ చకచకా వెళ్ళిపోయింది లలిత. కొంతసేపు అలా ప్రతిమలా ఉండిపోయాడు రవి. ఏమిటి అమ్మాయి ఉద్దేశం? ఈ నాటకంలోని అంతరార్థం ఏమిటి? తనలా నటించగలడా? అది నటన అయితేగా. నిజంగా ఈ అమ్మాయి అంటే తనకి చచ్చ. ఇదేమిటి ఇలా ఆలోచిస్తున్నాను? అయినా ఆ ప్రభుగాడిని చేసుకుంటాను అందిగా, మళ్ళీ ఇప్పుడు ఈ నాటకం ఏమిటి? ఆ ప్రభుని నిజంగా ప్రేమించలేదేమో, వాణ్ణి ఆట పట్టించడానికి అలా మాట్లాడిందేమో. ప్రశ్న జవాబు కూడా తానే చెప్పుకుంటూ తృప్తిపడ్డాడు. ఏది ఏమైనా ఇప్పుడు అతని మనసెందుకో హాయిగా ఉంది, ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అయితే మీరు చేసుకోమన్నా నేను మిమ్మల్ని చేసుకోను అన్న లలిత మాట మాత్రం అతన్ని బాధించింది. మర్నాడే సుభద్ర వచ్చేది. అందరూ ఆతృతగా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రం మరీను. లలిత చురుకుదనం, కలివిడితనం చూస్తే సుభద్ర ఏమంటుంది? లలిత తనని, రవిని, ప్రభుని కూడా ఓ ఆట పట్టిస్తోంది. ఇది సరదాకి చేసిన సుభద్ర ఎలా తీసుకుంటుందో. అసలే ఆడవాళ్ళకి అసూయ ఎక్కువ. ఈ అమ్మాయి ప్రవర్తనకి ఏవేవో ఊహించుకుని బాధపడుతుందేమో. ఏదైనా చూడాల్సిందే. ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. లలిత కూడా సుభద్రను గూర్చే ఆలోచిస్తూ కూర్చుంది. ఏం చేస్తున్నారమ్మా అంటూ వచ్చింది లక్ష్మి. పరధ్యానంగా ఉన్న లలిత తుళ్ళి పడింది. ఏం చేస్తున్నారు టీచర్ అమ్మా అంది లక్ష్మి ఆమె పక్కన కూలబడుతూ. ఏం లేదు లక్ష్మి, తోచడం లేదు అంది లలిత మెల్లగా. మీ అత్త గుర్తొచ్చారు కదూ జాలిగా అంది లక్ష్మి. అబద్ధాలు ఆడకండి, మీరు మామూలుగా లేరు, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు లక్ష్మి. ఇదిగో నన్ను మీ చెల్లెలు అన్నారు, కానీ మీ మనసులో ఉన్నది మాత్రం దాస్తున్నారు నిష్ఠూరంగా అంది లక్ష్మి. చచ్చా, అదేం లేదు లక్ష్మి, నీ దగ్గర దాచడం ఏమిటి? అయితే చెప్పండి ఏమిటి? అదే మీరెందుకు అలా ఉన్నారు? నువ్వు చెప్పిందే నిజం లక్ష్మి ఎటో చూస్తూ అంది లలిత. దేన్ని గురించి మీరు మాట్లాడేది? అదే ఆ ప్రభు బాబు వాళ్ళ విషయం అంటూ ప్రభు అన్నది, ప్రభు నుంచి తప్పించుకోవడానికి రవిని తానెలా అడిగింది, అతనేమన్నది అన్నీ వివరంగా చెప్పింది లలిత. లక్ష్మి ఆశ్చర్యంగా విందంతా. మీరు రవిబాబు దగ్గరికి వెళ్ళి అలా అడిగారా అంది మెల్లగా. అవును లక్ష్మి, ప్రభు రేపు అడుగుతాడు, అదీగాక మధ్య రామలింగం గారొకరు, అందుకే ఈ నాటకం ఆడక తప్పలేదు అంది లలిత మెల్లగా. పర్వాలేదు, మా రవిబాబు నుంచి మీకెలాంటి ఆపద రాదు. అసలు ఆయన కోపిష్టే గాని దుర్మార్గుడు మాత్రం కాదు. కానీ మీరు ప్రభుబాబు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తోడేల్లాంటి మనిషి. ఇదిగో ఆ మాటలు మాట్లాడకు. అయినా టీచర్ అమ్మా, ఒక్క మాట చెప్తాను, ఏమనుకోరుగా మెల్లగా అంది లక్ష్మి. ఏమిటి లక్ష్మి? పెద్దాళ్ళనే చూసుకుంటారు కానీ మనలాంటి వాళ్ళు ఆనరమ్మా. మీరు ధనవంతులు కాదు, వారి దృష్టిలో ఓ అల్లరి పిల్ల. అలాంటి మిమ్మల్ని చేసుకోవడానికి రారమ్మా. లక్ష్మినే కోరుతుంది కానీ పెద్దమ్మని కోరుతుందా అంది లక్ష్మి బాధగా. నిజమే లక్ష్మి, అలా అని మీరు చిన్నబుచ్చుకోవద్దు. మీకు డబ్బు లేదన్న మాటే కానీ మీది ఎంతో సిరిగల మొహం. మీ రూపాన్ని, సంస్కారాన్ని చూసి ఇంతకన్నా మంచివాళ్లే వస్తారు. నేను చెప్తున్నాను చూడండి. కానీ టీచర్ అమ్మా, మనుషుల్ని డబ్బుతో మాత్రం కొలవద్దమ్మా. మనసు పెద్దదై ఉండాలి, ఎంతో ఆరిందాల అంది లక్ష్మి. నీకెన్ని తెలుసు లక్ష్మి మెచ్చుకోలుగా అంది లలిత. లక్ష్మి సిగ్గుపడింది. నిన్ను నీ మాటల్ని నా జన్మలో మర్చిపోను లక్ష్మి. అన్నట్టు నీ పెళ్ళికి నన్ను పిలుస్తావా? తప్పకుండా వస్తాను నవ్వుతూ అంది లలిత. ఏమిటి? వింతగా చూసింది లక్ష్మి. నిజం లక్ష్మి, నేనెక్కడున్నా తప్పకుండా వస్తాను. ఎక్కడున్నా రావడమేమిటమ్మా? అసలు మీరెక్కడికి పోతారు? గతుక్కుమంది లలిత. వెంటనే తేరుకొని, ఆహా అది కాదు, ఊరికే మాట వరుస కన్నానే కానీ మిమ్మల్ని అందరినీ వదిలి నేనెక్కడికి పోతాను నవ్వేసింది లలిత. పోండి టీచర్ అమ్మా, ఒక్కోసారి మీ మాటలు ఎంతసేపటికి అర్థం కావు అంది లక్ష్మి కూడా నవ్వేస్తూ. అది సరే, నీకు పెళ్లి కానుకేం కావాలి? మాట మారుస్తూ అంది లలిత. మీరు దగ్గరుండి పెళ్లి జరిపించండి, అంతకన్నా నాకేమొద్దు సిగ్గుగా అంది లక్ష్మి. ఆహా అలా కాదు, నా తృప్తి కోసం ఏదో ఒకటి ఇవ్వాలి. అయితే మీరే చెప్పండి. నా నెల జీతం వస్తుందిగా, అది ఇచ్చేస్తాను. నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు ఇచ్చేస్తారా? వింతగా చూసింది లక్ష్మి. పర్వాలేదు, నాకేం ఖర్చులు లేవు నిర్లక్ష్యంగా నవ్వుతూ అంది లలిత. ఇదిగో మీ మాటలు అర్థం కావు అన్నవి అందుకే. ఏం లేకపోతే ఏమి టీచర్ అమ్మా, ఎప్పుడో జరిగే పెళ్ళికి ఇప్పుడు మీ జీతం ఇచ్చేస్తారా?
ఇప్పుడు కాదు, జీతం వచ్చాక. అయితే మాత్రం రేపు మీ అత్తయ్య గారికి ఏం పంపిస్తారు? ఓ అదా, నేను రామలింగం గారిని చేసుకుంటానుగా, బోల్డ్ డబ్బు అంది కిలకిలా నవ్వుతూ. నిజమే సుమా, నేను ఆ సంగతే మర్చిపోయాను. లక్ష్మి కూడా పగలబడి నవ్వింది. ఆ సమయంలో రామనాథం గారు వచ్చారు. హఠాత్తుగా ఆయన రావడం చూసి ఇద్దరు నవ్వు టక్కున ఆపేశారు. ఏమిటమ్మా హడావిడి? నవ్వుతూ అన్నాడు ఆయన. అబ్బే ఏం లేదండి, రేపు సుభద్ర గారు వస్తారుగా, ఎవరు స్టేషన్కి వెళ్ళాలా అని. అవును బాబుగారు, మీరు వస్తారా అంది లక్ష్మి. అవునండి, మీరు రండి, బాగుంటుంది అమాయకంగా మొహం పెట్టి అంది లలిత. ఆ పిల్ల పసి మనస్తత్వానికి నవ్వుకుని, లేదమ్మా నాకు కుదరదు, మీరెళ్ళి రండి అన్నట్టు రవిని కూడా తీసుకెళ్ళండి. నా వాడేమిటో ఈ మధ్య మరీ డల్గా ఉంటున్నాడు అన్నాడు రామనాథం. అలాగేనండి, సరే మీరు మాట్లాడుకోండి నవ్వుకుంటూ పెరటివైపు వెళ్ళిపోయాడు రామనాథం. హమ్మయ్య అనుకున్నారిద్దరు. రవిబాబు, కళ్ళ మీద చేతులుంచుకొని పడుకున్న రవి తుళ్ళిపడి చూశాడు. ఎదురుగా కడిగిన ముత్యంలా లలిత తలంటి పోసుకొని గంధం రంగు వెంకటగిరి జరీ చీర కట్టి అదే రంగు బ్లౌజ్ వేసింది. పొడవాటి జడ కొసల నుంచి ఇంకా నీటి బొట్లు పడుతూనే ఉన్నాయి. సర్వం మనిషి క్షణం ఆమె రూపాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు రవి. రవిబాబు, మీరింకా ఇలాగే ఉన్నారేమిటి? అవతల టైం అయిపోతోంది గబగబా అంది లలిత. తేరుకున్న రవి లేచి నిల్చుని, దేనికి అన్నాడు. అయ్యో, అంత మతిమరపన్నమాట. ఈరోజు మీ సుభద్ర గారు వస్తున్నారు, గుర్తుందా? మరి ఇంకా పడుకున్నారే, స్టేషన్కి వెళ్ళొద్దు? సారీ, నేను రావడం లేదు. మీరు రావడం లేదా? తెల్లబోయింది లలిత. అవును, నా ఒంట్లో బాగాలేదు గంభీరంగా అన్నాడు రవి. ఒంట్లోనా మనసులోనా? సూటిగా అంది లలిత. ఏమిటి లలిత, ఇంకా ఆలస్యం? హడావిడిగా వచ్చాడు రామనాథం. లలిత చెప్పింది. అదేమిట్రా అన్నాడు ఆయన ఆశ్చర్యంతో. రవి మాట్లాడలేదు. విషయం విని పిడుగులా వచ్చిపడ్డాడు ప్రభు. చంద్రం కూడా బలవంతపరచడంతో లేవక తప్పలేదు రవికి. పిల్లలకి ఏవో పరీక్షలుండడంతో స్కూల్ ఎగ్గొట్టడానికి వీల్లేకపోయింది. వీధిలో కారు సిద్ధంగా ఉంచాడు డ్రైవరు. చంద్రం, రవి ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. లలిత బ్యాక్ సీట్లో కూర్చుంది. ప్రభు, నువ్వు బ్యాక్ సీట్లో కూర్చోరా అన్నాడు చంద్రం. లలిత సర్దుకొని కూర్చుంది. చంద్రానికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ వెనక సీట్లో కూర్చున్నాడు ప్రభు. కారు స్టార్ట్ అయింది. అలా మెత్తగా సాగిపోతున్న కారులో కూర్చొని తలో రకంగా ఆలోచిస్తున్నారందరూ. అప్పుడే ఎండ ఎంత తీక్షణంగా ఉందో. ఈ ఏడు ఎండలు ఎక్కువే అనుకున్నాడు చంద్రం. మధ్య మధ్య సుభద్రను తలుచుకుంటూనే, ఇలా తన పక్కన కూర్చుంటే ఎంత హాయిగా ఉంది, ఇంకా ఆమె మెత్తని ఒళ్ళో పడుకుంటే ఓహ్ పొంగిపోతున్నాడు ప్రభు. ఎదురుగా ఉన్న మిర్రర్లోంచి అతన్ని గమనిస్తున్న రవి కళ్ళు ఎర్రబడుతున్నాయి. చిచి, ఎంత సిగ్గులేదు వీళ్ళకి. అయినా ఆ లలితకైనా సిగ్గులేదా? కాస్త అవతలికి జరగకూడదు? అనవసరంగా పళ్ళు నురుకున్నాడు. బండికి కాస్త సర్వీసింగ్ చేయించాలి, లేకపోతే మూల పడేటట్టుంది. ఈసారి అయ్యగారితో చెప్పి టైర్స్ కూడా మార్పించాలి అనుకున్నాడు డ్రైవర్. వీళ్ళెంత అమాయకులు. అందరి మనసుల్ని చదివిన లలిత ముసిముసిగా నవ్వుకుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే కారు గమ్యం చేరుకుంది. అంతా దిగి తలో రకంగా నిట్టూర్చారు. టైం చూసుకుని కంగారుగా ప్లాట్ఫామ్కి వెళ్ళే ట్రైన్ని గంట లేటని తెలుసుకుని ఉసూరుమన్నారంతా. చంద్రం మరీను అతనికి సుభద్రను చూడాలని మరీ ఆరాటంగా ఉంది. ఏం చేద్దాం అన్నట్టు చూశాడు. చంద్రం లలిత, చేసేదేముంది, అలా వెయిటింగ్ రూమ్లో కూర్చుందాం పదండి అంది లలిత. అందరూ వెయిటింగ్ రూమ్ కేసి నడిచారు. ముందు ఫోన్ చేసి వస్తే సరిపోయేది గొణుక్కున్నాడు రవి. అరగంట భారంగా గడిచింది. డ్రైవర్ ప్లాట్ఫామ్ టికెట్స్ తెచ్చిచ్చాడు. అలా వెళ్ళి కాస్త కాఫీ తాగొద్దామా అన్నాడు రవి. చంద్రం లేచాడు. సారీ, నాకేమిటో బాగాలేదు, మీరు తాగిరండి అంది లలిత. అవునరా, నాకు తాగాలని ఉంది, మీరు తాగిరండి అన్నాడు ప్రభు కూడా. వాళ్ళని మనసులోనే తిట్టుకుంటూ బయటికి నడిచారు రవి. చంద్రం అనుసరించాడు. వాళ్ళు వెళ్ళగానే ఓసారి ప్రభు కేసు చూసి చిన్నగా నవ్వి టేబుల్ మీదున్న పేపర్ అందుకుంది లలిత. ప్రభు ఓసారి ఆమెని పరిశీలనగా చూశాడు. ఆమె అతన్ని గమనించలేదు. తదేకంగా పేపర్ చదవడంలో మునిగిపోయింది. ఆ కూర్చున్న తీరు, పేపర్ పట్టుకున్న పద్ధతి చూస్తుంటే ఆ అమ్మాయి ట్యూషన్స్ చెప్పి పొట్టపోసుకునేలా లేదు. ఓ మహారాణిలా దర్జా, దర్పం తొణికిసలాడుతున్నాయి. ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకున్న ప్రభు ఆమె గాంభీర్యం అది చూసి పలకరించడానికి సాహసించలేకపోయాడు. అదీగాక రూమ్ నిండా జనం. కొందరు యువకులు తనకేసి కాస్త ఈర్ష్యగా చూడడం కూడా గమనించాడతను. అందుకే మనసులోనే నవ్వుకుంటూ తను ఏదో పుస్తక పఠనంలో పడిపోయాడు. ఇంతలో ట్రైన్ రాబోతోందన్న అనౌన్స్మెంట్ వినిపించింది. లలిత, ప్రభు కూడా చటుక్కున లేచారు. అదే క్షణంలో రవి, చంద్ర కూడా హడావిడిగా వచ్చారు. అందరూ కలిసి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళారు. ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా ఉంది. మరో 2 నిమిషాల్లో ట్రైన్ వచ్చి ఆగింది.
నవ్వుతూ కర్చీఫ్ ఊపుతున్న సుభద్ర దగ్గరికి పరిగెత్తారంతా. లలిత అయోమయంగా వారిని అనుసరించింది. ప్రయాణం బాగా జరిగిందా అన్నాడు చంద్రం సుభద్ర చేతిలోని సామాన్ అందుకుంటూ. ఆహా, బ్రహ్మాండంగా జరిగింది నవ్వుతూ అంది సుభద్ర ట్రైన్ దిగుతూ. మామయ్య ఎప్పుడొస్తానన్నాడు అన్నాడు రవి. ఫంక్షన్ నాటికి. అది సరే, నువ్వేమిటిలా ఆముదం తాగినట్టు మొహం పెట్టావు అంది ఊరగా అతని కేసి చూస్తూ. రవి మాట్లాడలేదు. సరేలే, ముందు స్టేషన్కి కూడా రానన్నాడు, మేమే బలవంతంగా పట్టి లాక్కొచ్చాం అన్నాడు ప్రభు నిష్ఠూరంగా. అదేం? రవి మాట్లాడలేదు. చిరాగ్గా ప్రభు కేసి చూశాడు. అబ్బో, రవికి అప్పుడే కోపం వచ్చేసినట్టుంది నవ్వింది సుభద్ర. చంద్రం, ప్రభు కూడా నవ్వారు. అందరూ కాస్త యువతలుగా వచ్చారు. తల వంచుకుని బిడియంగా నిల్చున్న లలిత మీద కళ్ళు నిల్చాయి సుభద్రకి. ప్రశ్నార్థకంగా చూసింది చంద్రం కేసి. నమస్కారం, నా నా పేరు లలిత. మీ మామయ్య గారి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వచ్చాను. నన్ను కూడా సరదాగా రమ్మంటే బిడియంగా అంది లలిత. ఐఎమ్ సారీ, మిమ్మల్ని పరిచయం చేయలేదు కదూ నొచ్చుకుంటూ పరిచయ వాక్యాలు పలికాడు చంద్రం. సుభద్ర పక్కున నవ్వింది. ఇప్పుడా పరిచయం చేయడం అన్నట్టు. సారీ, హడావిడిలో మర్చిపోయాం గొణిగాడు రవి కూడా. మీ పేరు లలిత కదూ? అవును, ఈ మధ్య మామయ్య రాశారు. పేరు బాగుందనుకున్నాను, కానీ మీరు కూడా బాగున్నారు నవ్వుతూ అంది సుభద్ర. లలిత ఇబ్బందిగా చూసింది. అందరూ రవి దేవదాసులు అవడానికి కారణం ఏదైనా ప్రేమ వ్యవహారం కాదు కదా? ఓరగా లలితని రవిని చూస్తూ అంది సుభద్ర. లలిత కళ్ళు చిట్లించింది. సుభద్ర కోపంగా అన్నాడు రవి. ఏమిటి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తప్పు కాదు, ఒప్పు కాదు. అసలు ఇవాళ ఇంటికి వెళ్దామా, లేక ఈ ప్లాట్ఫామ్ మీద ఉండిపోదామా మాట మారుస్తూ అన్నాడు చంద్రం. అవునవును, పదండి నవ్వేసింది సుభద్ర. ఇల్లు చేరుకోగానే అందరినీ పేరు పేరున పలకరించి ఇల్లంతా ఉత్సాహంగా తిరిగింది. అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. ఆమెలోని మార్పుకి చంద్రం మరీను. సుభద్ర తనతో అసలు మాటలే మాట్లాడదని అతను అనుకున్నాడు. అలాంటిది మునుపటి కన్నా ఆనందంగా మాట్లాడుతోందామె. 4 రోజులు ఎంతో సరదాగా గడిచిపోయాయి. పిక్నిక్లు, పార్టీలు, సినిమాలు, రోజుల్ని క్షణాల్లో గడిపేశారంతా. లలిత కూడా ఎంతో ఉత్సాహంగా తిరిగింది. కబుర్లు, కథలు చెప్పి నవ్వించింది. రవి ప్రభుల గుండెల్ని తెగ కలవరపెట్టేసింది. సుభద్రతో కూడా కలివిడిగా ఉంది. ప్రభు మాత్రం తను అడిగిన దానికి లలిత నుంచి ఎలాంటి జవాబు వస్తుందో అన్నట్టు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అతనికి ఆమెతో ఒంటరిగా మాట్లాడడానికి సమయమే దొరకడం లేదు. రామనాథం నర్సింగ్ హోమ్ ఇనాగరేషన్కి అందరికీ ఆహ్వానాలు పంపాడు రవి అటు ఆ పనులు చేస్తూనే ఇటు సరదాగా గడుపుతున్నాడు. అతనిలోని నిర్లిప్తత ఎప్పుడో మాయమైంది. ఆ రోజు రామనాథం, రవి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ప్రభు తోటలో కూర్చున్నాడు. చంద్రం, సుభద్ర ఏదో సినిమాకి వెళ్ళారు. లలితను కూడా రమ్మని ఎంతగానో బ్రతిమలాడింది సుభద్ర. అయితే లలిత తలనొప్పిగా ఉందని చెప్పి వాళ్ళని పంపేసింది. అయితే ఆమెకు తలనొప్పి కాదు కానీ హఠాత్తుగా మేనత్త మీదకి గాలి మళ్ళింది. ఇప్పుడు అత్త ఏం చేస్తూ ఉంటుందో? నాలాగే తను బెంగగా ఉండుంటుందా? నాన్న ఎలా ఉన్నారో? నాన్నకు ఉత్తరం కూడా రాయలేదు, ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ పడుకుంది లలిత. ఆమెకొక్కసారి వెళ్ళి మేనత్తను చూసి రావాలనిపించింది. అలా ఆలోచిస్తూ ఉండగానే మెల్లగా తలుపు మీద చొప్పుడై తుళ్ళిపడి లేచింది. మళ్ళీ చిన్నగా శబ్దమైంది. ఎస్, కమిన్ అంది సర్దుకుని కూర్చుంటూ. మెల్లగా తలుపు తీసుకుని లోనికొచ్చాడు ప్రభు. ఓ మీరా, రండి అంది లలిత లేచి నిల్చుని. చిన్నగా నవ్వాడు తను. కూర్చోండి అతను బలవంతంగా నవ్వుతూ అంది లలిత. అతను కూర్చున్న తర్వాత ఆమె కూడా కూర్చుంది. ఎందుకో గుండె దడదడలాడుతోంది ఆమెకి. ఏమిటి, పడుకున్నారు ఆప్యాయంగా అన్నాడు తను. కాస్త తలనొప్పి. అవును, మీరు వెళ్ళలేదా పిక్చర్కి అంది లలిత. ఊహు, వాళ్ళ మధ్య నేనెందుకు అదోలా నవ్వాడతను. లలిత నవ్వలేదు. చేతి గోళ్ళని చూసుకుంటూ కూర్చుంది. అతను ఎందుకు వచ్చాడో అర్థమైంది ఆమెకి. అందుకే పడబోయే పిడుక్కి ఎదురు చూస్తున్నట్లు ఎదురు చూస్తూ కూర్చుంది. టాబ్లెట్లు ఏమైనా వేసుకున్నారా అన్నాడు ప్రభు. నేను వెళ్ళకపోవడానికి మరో కారణం కూడా ఉంది చిన్నగా నవ్వుతూ అన్నాడు ప్రభు. ఏమిటి అన్నట్టు చూసింది లలిత. మర్చిపోయారా? ఏమిటి? సుభద్ర పెళ్లి విషయమేనా? విన్నాను, ఇద్దరు చేసుకుంటాను అన్నారట కదా, రామనాథ గారు చెప్పారు అమాయకంగా అంది లలిత. అది సరే అనుకోండి, నేను మాట్లాడేది ఆ విషయం గురించి కాదు, నిశ్చితంగా ఆమెనే చూస్తూ అన్నాడు ప్రభు. మరి ఆ రోజు నేను అడిగిన విషయం గురించి ఏం ఆలోచించారు? ఇది అడగడానికి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను, ఇప్పటికి కుదిరింది. ఎదురు చూసిన ప్రశ్నే అయినా కాస్త తికమక పడింది లలిత. అందుకే క్షణం మౌనం వహించింది. మౌనం అంగీకారమని పెద్దల సూక్తి. నవ్వుతూ అన్నాడు ప్రభు. ఐఎమ్ సారీ మెల్లగా అంది లలిత. ఏమిటి అన్నాడు ప్రభు కళ్ళు చిట్లించి.
నేను మీ కోరికని కాదంటున్నందుకు క్షమించండి మృదువుగా అంది లలిత. కారణం? ప్రభు కళ్ళల్లో కాస్త ఎర్రజీరలు చోటు చేసుకున్నాయి. మరేం లేదు, నేను రవిబాబుని చేసుకుంటున్నాను. వాట్? పిడుగుపడ్డట్టు చూశాడు. క్షణం అతనికి ఆ మాట అర్థం కాలేదు కూడా. అవును మిస్టర్ ప్రభు, రవిబాబు నన్ను ప్రాణప్రదంగా ప్రేమించారు. నేను కూడా. అందుకే త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం తాపీగా అంది లలిత. అందమైన ప్రభు ముఖం వికృతంగా మారిపోయింది. ఓ, పెద్ద ప్లాన్ మీదే ఉన్నావన్నమాట వ్యంగ్యంగా అన్నాడు. ఇందులో ప్లాన్ ఏముంది? ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్రేమ పెళ్ళి ఉరిమినట్టు నవ్వాడు ప్రభు. మళ్ళీ లలితకి ఆనాటి లక్ష్మీ నవ్వు మాటలు గుర్తొచ్చాయి. ఏం, మేం ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా అంది తీక్షణంగా. మళ్ళీ నవ్వాడు ప్రభు. ఎందుకు ప్రేమించకూడదు? ప్రేమించొచ్చు, బాగా ప్రేమించొచ్చు. అయితే పెళ్ళే కాస్త అసాధ్యం. అంటే? మరేం లేదు, నువ్వెంత ప్లాన్ వేసి వలపన్నినా లక్షల కట్నం వదులుకొని కూటికి గదిలే నిన్ను చేసుకోవడానికి మా రవేం పిచ్చివాడు కాదు. అదేమిటి, మీ నాన్నగారికి నచ్చజెప్పి మీరు నన్ను చేసుకుంటానన్నారుగా? అయితే మీరు పిచ్చివారా అమాయకంగా అంది లలిత. షటప్ అరిచాడు ప్రభు. లక్ష్మి బిగ్గరగా అంది లలిత. లక్ష్మి వచ్చింది. లక్ష్మి, ప్రభుబాబుకి కడుపులో విపరీతంగా మంటగా ఉందట. కాసిన్ని షుగర్ వాటర్ కలిపి పట్రా. అన్నట్టు ఐస్ బాగా వెయ్యి అంది లలిత. ఒకసారి ఇద్దరిని మార్చి మార్చి చూసిన లక్ష్మి, అలాగేనమ్మా, ఇప్పుడే తెస్తాను. అసలు ఈ మధ్య ప్రభుబాబు ఆరోగ్యం మరీ పాడవుతోంది జాలిగా అనేసి వెళ్ళిపోయింది. ఆమెకి లలితకి ప్రభుకి మధ్య ఏదో స్పర్ధ జరిగిందని బాగా అర్థమైంది. యూ బ్లడీ ఉమన్ పళ్ళు నూరుతూ కళ్ళు నిప్పులు కురిపిస్తూ కాళ్ళు నేలకేసి బాదుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభు. అతనటు వెళ్ళగానే పగలబడి నవ్వుకుంది లలిత. లలిత రవిలు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ఆ ఇంట్లో అందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. రామనాథం తెల్లబోయాడు, నమ్మలేదు కూడా. చంద్రమంత ఆశ్చర్యపోలేదు కానీ తండ్రి మొహం చూసి కాస్త బాధపడ్డాడు. పిల్లలు మురిసిపోయారు. లక్ష్మి వాళ్ళ ఆనందం సరే సరి. రామలింగం పడుతూ లేస్తూ వచ్చి, నాన్న, హన్నా ఎంత తెగించింది, తిన్న ఇంటికే వాసాలు లెక్క పెడుతుందా, ఇంకా మంచి పిల్లనుకున్నాను, అమ్మో అమ్మో అంటూ గుండెలు బాదుకుంటూ తెగ ఆయాసపడిపోయాడు. లలిత రవి మాత్రం ఏం మాట్లాడలేదు. ఎవరికి వారే తప్పుకుని తిరుగుతున్నారు. మర్నాడే ఫంక్షన్ కావడం మూలాన విషయాన్ని కాస్త వెనక్కి నెట్టి ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకున్నారంతా. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మెల్లగా హాల్లో కూర్చుని పేపర్ చూసుకుంటున్న రామనాథం దగ్గరకు వచ్చింది లలిత. ఏమిటి అన్నట్టు చూశాడాయన. ఇవాళ మా ఊరెళ్ళి మా అత్తను చూసొస్తాను అంది లలిత తల వంచుకొని. ఇవాళ? 4 రోజుల్లో వచ్చేస్తాను ప్లీజ్ అంది లలిత మెల్లగా. క్షణం ఊరుకుని, సరే అలాగే వెళ్ళిరా, డబ్బేమైనా కావాలా సీరియస్గానే అన్నాడాయన. అంది లలిత. సరే. ఆ సాయంత్రం లలిత వెళ్ళిపోయింది. వెంటనే రామనాథం కొడుకుని తన గదిలోకి పిలిచాడు. మౌనంగా వచ్చి నిల్చున్నాడు రవి. కూర్చో అన్నాడు రామనాథం. రవి కూర్చున్నాడు. నేను విన్నది నిజమేనా అన్నాడు ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే రామనాథం. నిజమే తలదించుకుని అన్నాడు రవి. హఠాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? వైజాగ్ సంబంధం చూద్దామనుకున్నాంగా. నాకు లలిత అన్ని విధాలా నచ్చింది. నేను ఆమెనే చేసుకోవాలనుకుంటున్నాను క్లుప్తంగా అన్నాడు రవి. రామనాథం మొహం చిన్నబోయింది. అయితే నాతోనే చెప్పొచ్చుగా, ఆ ప్రభుకెందుకు చెప్పడం అన్నాడు. ప్రభుకి నేను చెప్పలేదు, వీలు చూసుకుని మీరే చెప్పారనుకున్నాను. కానీ ప్రభు లలితని పెళ్లి చేసుకోమని కోరడంతో ఆమెకింక చెప్పక తప్పలేదు. ప్రభు లలితను పెళ్లి చేసుకుంటానన్నాడా? తెల్లబోయాడు రామనాథం. పెళ్లి సంగతి నాకు తెలియదు, ప్రేమించానని మాత్రం అన్నాడు రవి మెల్లగా అన్నాడు. నిర్ఘాంతపోయాడు రామనాథం. ఓ, అందుకేనా ప్రభు అంత కోపంగా చెప్పింది అనుకున్నాడు మనసులోనే. ఫంక్షన్ ఎంతో చక్కగా జరిగిపోయింది. ఉన్నన్నాళ్ళు ఉండి సరిగ్గా సమయానికి లలిత లేనందుకు అందరికీ కాస్త బాధగానే ఉంది. సుభద్ర మాత్రం అంత బాధపడ్డట్టు లేదు. అదోలా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమె తండ్రి భూషణం మాత్రం కాస్త నిరాశపడ్డాడు ఆ పిల్లని చూడలేకపోయినందుకు. అన్నట్టు బావా, ఎవరినో టీచర్ని పెట్టావట, ఆ పిల్ల చాలా అసాధ్యురాలట, మన రవిగాణ్ణి బుట్టలో వేసిందట, ఏమిటి సంగతి అన్నాడు కుతూహలంగా రామనాథంతో. ఆయన మొహం నల్లబడింది. అవును బావా, రవి ఆ అమ్మాయిని ప్రేమించాడు మెల్లగా అన్నాడు. ప్రేమ? పక్కున నవ్వాడు ప్రభు. అన్నయ్య తీక్షణంగా అంది సుభద్ర. ఆమెకి లలితని అన్నగారు అంత ఇదిగా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు. లేకపోతే ఏమిటి సుభద్ర, మనంతస్తేమిటి, ఆ అమ్మాయి అంతస్తేమిటి? అయితే నువ్వెందుకు అడిగావు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని? నేనా? కొయ్యబారిపోయాడు ప్రభు. నాకంతా తెలుసు కానీ ఇంకా గొడవ వదిలేయి నాన్న.
మాట మారుస్తూ అంది సుభద్ర. ఏమిటమ్మా, నేను బావా తిరుపతి వెళ్తాం. ఇప్పుడా? ఆశ్చర్యంగా అన్నాడు భూషణం. అవును నానా. అయితే అంతా పెళ్ళయ్యాక వెళ్తే మీరు పెళ్ళికి ముందే వెళ్తారన్నమాట. కానియండి నవ్వుతూ అన్నాడు ఆయన. రామనాథం కూడా నవ్వాడు. ఇంకా మంచి రోజు చూసి లగ్నాలు నిర్ణయిద్దాం అన్నాడు భూషణం. సుభద్ర చెంపలు ఎర్రబడ్డాయి. చంద్రం కూడా అంగీకారంగా తలదించాడు. రామనాథానికి పెద్ద బరువు దించినట్టయింది. ఇంతకీ ఇప్పుడు అప్పుడు ఎందుకు వద్దన్నట్టు, ఇప్పుడు ఎందుకు సరే అన్నట్టు చనువుగా అన్నాడు భీముడు. అది ఆ దేవుడికే తెలియాలి నవ్వాడు రామనాథం. ఆ రాత్రే భూషణం వెళ్ళిపోయాడు. ఓ గంట తర్వాత చేతి సంచితో ఊడిపడింది లలిత. అదేమిటి, మీరు మీ ఊరెళ్ళలేదు? ఆశ్చర్యంగా అడిగింది సుభద్ర. లేదండి, 4 రోజులాగి వెళ్ళిపోతాను. ఐ మీన్ ఓ 10 రోజులుండి వచ్చేస్తాను నవ్వుతూ అంది లలిత. మరి నిన్నంతా ఎక్కడున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం. ఇక్కడ అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక ఆమె కనిపించి వాళ్ళ ఇంటికి లాక్కుపోయింది. రాత్రి అక్కడున్నాను అంది లలిత. బావుంది, మేం తిరుపతి వెళ్తున్నాం, వస్తే మీరు కూడా రావచ్చు అంది సుభద్ర. మీరు చంద్రం గారేనా అంది లలిత నవ్వుతూ. అవును, కాస్త సిగ్గుగా అంది సుభద్ర. సారీ, మీరెళ్ళి రండి. అన్నట్టు రవిబాబు, ఫంక్షన్ అది బాగా జరిగిందా అంది లలిత. అన్నాడతను. ఎందుకో లలితను డైరెక్ట్గా చూడలేకపోతున్నాడతను. ప్రభు కోరగా చూస్తూ వెళ్ళిపోయాడు. సుభద్ర, లలిత కాసేపు డాబా మీదకెళ్ళి కబుర్లు చెప్పుకున్నారు. మేడ మీద పడుకుని మంచి నిద్రలో ఉన్న లలిత ఎవరో తట్టి లేపినట్టు తుళ్ళిపడి లేచింది. గదంతా చీకటి, ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. మరి బెడ్లైట్ ఏమైనట్టు అనుకుందో క్షణం అయోమయంగా. ఏదో అడుగుల సవ్వడి. గుండె జల్లుమంది లలితకి. భయం అంటేనే తెలియని ఆమెకి భయంతో వెన్నులోంచి వణుకొచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టింది. ధైర్యాన్ని కూడగట్టుకుని మెల్లగా లేచి లైట్ వెయ్యబోయింది. అయితే ఆమె చెయ్యి స్విచ్ దాకా వెళ్ళకముందే మరో బలమైన చెయ్యి ఆమె చేతిని ఆపేసింది. కెవ్వుమన్న శబ్దం ఆమె నోటి నుంచి వెలువడక ముందే ఆమె నోటినెవరో బలంగా నొక్కేశారు. బలంగా గింజుకుంది లలిత. ఆ వ్యక్తి వదల్లేదు. తన చేతుల మధ్య బలంగా బంధించాడు. పరిస్థితి అర్థమైన లలితకి పిచ్చి బలం వచ్చింది. నోటిని బలంగా మూసిన చేతిని గట్టిగా కొరికింది. అంతే, అతని పట్టు కాస్త సడలింది. వెంటనే హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరిచింది. ఆ వ్యక్తి మళ్ళీ నోటిని మూసి ఆమెని గుండెలు కదుముకోబోయాడు. కానీ వెంటనే తలుపులు బాదారెవరో. బిత్తరపోయాడో క్షణం. హెల్ప్, సుభద్ర, భీముడు మళ్ళీ అరిచింది లలిత. ఈసారి మరీ మరీ బాదారు తలుపులు. ఆ వ్యక్తి గత్యంతరం లేనట్టు తన పట్టు సడలించాడు. చటుక్కున వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న సుభద్రను చుట్టేసి భోరుమంది లలిత. బిత్తరపోయి గదిలో లైట్ వేశాడు రామనాథం. ఆ వెలుగులో ఓ మూలగా సిగ్గుతో తలదించుకుని నిల్చున్న ప్రభు కనిపించి కొయ్యబారిపోయారంతా. నువ్వా? ఆశ్చర్యంగా అన్నాడు రామనాథం. ప్రభు మాట్లాడలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న అంతా అతనికేసి అసహ్యంగా చూస్తూ ఉండిపోయారు. వారు చూసే చూపులకు తట్టుకోలేని ప్రభు తల వంచుకొని గబగబా కిందికెళ్ళిపోయాడు. నిద్ర పట్టక అలా తోటలోకెళ్ళి మీ కేక విన్నాను కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏమయ్యేది అన్నాడు భీముడు. లలిత ఇంకా ఏడుస్తూనే ఉంది. సారీ, ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించు అంటూ ఆమె వీపు నిమురుతూ ఉండిపోయింది సుభద్ర. కథ కొనసాగుతుంది.